నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 36వ వచనము. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? శ్రేష్టమైన వాగ్దానము. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఒక దేశము, ఒక జాతి, ఒక రంగు లేక ఒక గుంపుకు మాత్రమే ఆయన దేవుడు కాడు, లేక ఒక ప్రాంతానికి దేవుడు కాడు. ఆయన ప్రజలందరికీ, సర్వమానవాళికి దేవుడు, సృష్టికర్త, సర్వాధికారి అయిన దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. మరి నిజముగా ఆయనకు మొరపెట్టు వారికి, హృదయపూర్వకంగా ఆయనను విజ్ఞాపన చేసి ఆయనను సేవించు వారికి, నీతి న్యాయ మార్గంలో నడుచుకున్న వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు. ప్రతి ఒక్కరిని సృష్టించిన సృష్టికర్త. ప్రతి ఒక్కరిలో ఆయన ఆత్మ అనే దీపమును ఆయన అనుగ్రహించాడు. కాబట్టి సర్వ మానవాళిని సృష్టించి వారిని పరిపాలించి పోషిస్తున్న దేవుడు, జీవము అనుగ్రహిస్తున్న సర్వాధికారి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ దినమందు ఆయన చేసే గొప్ప వాగ్దానము, నాకు మొరపెట్టు వారందరినీ, నిజముగా మొరపెట్టు వారందరినీ నేను దీవించి మొర అంగీకరించి వారిని ఆశీర్వదిస్తాను అని సెలవిస్తుండగా, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఈ దినమందు రక్షణ మానవాళికి చాలా అవసరము. వాక్యం సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పాపం వలన వచ్చే జీతము మరణము, అది నిత్య అగ్నిగుండము, దేవునితో నిత్యమైన ఎడబాటు. కానీ దేవుడు యేసుక్రీస్తులో మనకిచ్చిన కృపావరము నిత్య జీవము, అనగా పాపక్షేమమున పొంది, ప్రాయశ్చిత్తము పొంది, దేవునితో నిత్యత్వము, యుగయుగములు జీవించే గొప్ప ఆధిక్యత, భాగ్యము. ఇద్దరి మంది ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసము ఉంచువారు రక్షణ పొందుతారు అని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 12వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, ఈ నామముననే మనకు రక్షణ కలుగును. ఆకాశము కింద మనుషులు ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని వాక్యం సెలవిస్తుండగా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో రక్షణ, పాపక్షమాపణ, విమోచన, మరి నిత్య జీవం పొందుటకు రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రమయ్యా. ప్రభా, మీరు పక్షపాతి కాదు అయ్యా. ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు, ప్రతి ఒక్కరిని ప్రభా ఆదరించి, ఆదుకొని, నిలబెట్టి ప్రభా ఉద్ధరించే దేవుడు. ప్రభా, ఇద్దరి మంది ప్రార్థనలో ఏకీపించిన ప్రభా, ప్రతి ఒక్కరి ప్రభా మీరు అయా హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడా. ప్రభా, ఎటువంటి కష్టంతో, దుఃఖంతో, కన్నీరుతో ప్రభా విజ్ఞాపన చేస్తూ ఉన్నారో నీ బిడ్డలను ప్రభా దీవించమని, లేవనెత్తమని, ఆదుకొనమని, అవసరతలు అక్కర్లు తీర్చమని, దేవా బంధకాలు తెంచివేయమని, స్వస్థపరచమని వేడుకొంచు. మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.